డబ్బు ఈయన దగ్గర ఆగుతుందా ఆగదా? ఒక దగ్గర డబ్బు ఆగదు, ఆగదు ఒక దగ్గర. దరిద్రం లక్ష్మి అందరికి రాదు నిజంగా. సో అందుకే చెప్తున్నా కదా, ఫస్ట్ ప్రతి వ్యక్తికి డబ్బు మీద ప్రేమ ఉందా లేదా చూడాలా. సో వాళ్ళు ఎవరైతే అదృష్టవంతులో వాళ్ళు నిలబడతారు. అందుకనే ప్రతి వ్యక్తిని కోరికలు ఉన్నోడైతే ఈ బిజినెస్ నిలబడతాడు, కోరికలు గెలవడు సార్, నిజమే మాట. సో అందుకనే మనం కొత్త వాళ్ళని ఏం చేయాలంటే కోరికలు ఉన్నాయా లేవా చూడాలి. సో ఈ బిజినెస్ కూడా నేను స్టార్టింగ్ లో చాలా నమ్మలే. ఎందుకు నమ్మలేదు తెలుసా? నిజంగా నన్ను నేను భర్త చేసుకుంటా. నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. ఏం పేరు నా పేరు? ధనలక్ష్మి శంకర్. సో ఈ తోకకు పెద్ద పేరేం లేదు, మీరు పెద్ద ఊహించుకోదు. సో నేను కూడా పెద్ద నెగిటివ్. ఎంత నెగిటివ్ తెలుసా? చాలా నెగిటివ్. ఇగో ఇవన్నీ డౌట్లు నాయే, మీ ఏం కావు. కంపెనీ ఉండేదన్న నేనే, ఇది లింక్ సిస్టమ్ అన్నది నేనే, ఇది చైన్ సిస్టమ్ అన్నది నేనే, ఎంత కట్టాలో అన్నది నేనే, ఎవరిని మోసం చేయాలో అన్నది నేనే. ఈ కంపెనీ సూదం లేదన్నా, నాకు టైం లేదని చెప్పిన సూదం లాస్ట్ నువ్వు గెలిస్తే నేను చూస్తాలే అన్నా సారు. సో ఎప్పుడంటే నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఒక ఎంపీటీసీని. అంత ముందు వెస్టికి రాకముందు నా జీవితము స్టార్టింగ్ లో నేను కూడా చదివిన, డిగ్రీ చదివిన, సిటీ కాలేజ్ దొంగల కాలేజీలో చదివిన, డిగ్రీలో కంప్లీట్ చేసిన. ఎన్ని రోజులు పోయినా? సంవత్సరానికి ఒక 5 సార్లు పోయినా పరీక్ష ఫీజు కట్టడానికి. అంతే, చేయలేని రోజు పోయినా, తర్వాత ఏ రోజు పరీక్ష ఫీజు ఆ రోజు పోయినా అంత కాలేజీకి. డిగ్రీ 3 సంవత్సరాలు చేయాల్సింటే 5 సంవత్సరాలు చేసి పాస్ అయినా. సో చూడండి, తర్వాత ఏమైంది? అనివార్య కారణాల వల్ల మా నాన్న చనిపోతే ఊర్లోకి వచ్చి ఒక వ్యాపారం చేస్తున్నా. అదే వ్యాపారం అంటే పత్తి మందుల వ్యాపారం చేస్తున్నా. అదేం చేయాలి తెలుసా? జొన్నలు తెలుసా మీకు? అందరికి తెలుసా? జొన్నలు చల్లాలి, మళ్ళీ ఎత్తుకోవాలి, మన ఇసుకలు చల్లి ఉద్దరలు ఇచ్చే జనాలకు. ఇదేమైంది? ఈ వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే వ్యవసాయం ఎట్లా డేంజర్ తెలుసా? పంట వేసేటప్పుడు బాగానే ఉంటాం,